పోయిన శనివారం రాత్రి మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు 18 మంది పాకిస్తాన్ సైనికులు అంటే పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళపై దాడులు చేసి వీళ్ళను హతం చేశారు. ఈ వార్తలు ఇలా మనం రెగ్యులర్ బేసిస్లో వింటూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే 2024 అన్నారు అనుకోండి, 444 దాడులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సైన్యంపై. చూడండి, పాకిస్తాన్ ఆర్మీ అంటే చాలా ప్రెస్టీజియస్గా చెప్పుకుంటారు. వాళ్ళు ఒక తీవ్రవాద సంస్థను అణగదొక్కలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. వాళ్ళపై దాడులు చేసి అంటే ఒక యుద్ధము ప్రకటించి తుడిచివేయలేకపోతున్నారు. కౌంటర్ టెర్రరిజం అంటారు చూసారా, మొన్న కూడా చైనా పాకిస్తాన్ కలిసి ఒక కౌంటర్ టెర్రరిజం డ్రిల్ను కూడా నిర్వహించారు. ఏవి జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు 685 మంది ఇప్పటి వరకు కూడా 2024, 2025. ఇప్పుడు ఇది ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము అంటే, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత జరిగిన మొట్టమొదటి దాడి. మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ చేతుల్లో అమెరికా వాళ్ళ ఆయుధాలు ఉండడము ఇక్కడ ప్రత్యేకత. అంటే అమెరికా ఆడే గేమ్ ఏంటి ఎవరికి అర్థం కావడం లేదు. 2016 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని ఏం మాట్లాడుతున్నారు? బలూచిస్తాన్కి మనము స్వతంత్రము ఇప్పించాలి, అక్కడ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, పాకిస్తాన్ ఆర్మీ చాలా దారుణాలు, అంటే ఎంతలాంటి హింసకు పాల్పడుతున్నారు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరగబడాలి. ఇది ఆ రోజుల్లో మోదీ గారు మాట్లాడిన మాటలు. ఇవాళ మీకు ఇదంతా కూడా రియాలిటీ. 2018 నుంచి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ యాక్టివ్ అయిపోవడము, పాకిస్తాన్ సైనికులు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు. అంటే ఇక్కడ చైనా మీకు స్కేప్ కోట్గా మారిందండి. చైనా వాళ్ళకి ఇదంతా తెలియదు. పాకిస్తాన్ వాడు చెప్పిన మాయ మాటలు, మీరు హ్యాపీగా రండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను మేము చేసి చూపిస్తాము, మీకు 1000 కోట్లలో లాభాలు, ఇన్ని మాట్లాడారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగం. కానీ ఏం జరిగింది? టిబెట్ నుంచి మీకు పాకిస్తాన్లోకి వస్తున్న ఈ కారాకోరం హైవే, ఇక్కడ దాకా కూడా చైనా వాడికి ఎంట్రీ ఉంటుంది. కానీ ఒక్కసారి వాడు గ్వాదార్ పోర్టుకు వెళ్ళాలి అంటే బలూచిస్తాన్లోకి వస్తే ఇంకా ఇది ఏంటి, వాడు తవ్వుకున్న గొయ్యి, అదొక గ్రేవ్ యార్డ్ అండి. ఇప్పుడు రష్యా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేశారు, ఏమంటారు? ఎంపైర్స్ గ్రేవ్ యార్డ్. మీకు యుఎస్ఎస్ఆర్ కాదు, మొన్న అమెరికా కాదు, ఎవరైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలి అనుకుంటే అది వాళ్లకు గ్రేవ్ యార్డుతో సమానము, కుదరదు. ఇవాళ బలూచిస్తాన్ కూడా ప్రపంచము అలాగే చూస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ రావడము, ఈ మార్పుని మీరు గమనించారనుకోండి, చైనా వాడికి జరుగుతున్న నష్టాన్ని అమెరికా, భారత్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన ప్లాట్ 2016లోనే మనం క్రియేట్ చేసేసాం. కాబట్టి అజిత్ దోవెల్ జిందాబాద్, భారత్ జిందాబాద్ అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే మోదీ గారి స్పీచ్ వినిన తరువాత బలూచిస్తాన్లో ఉండే నాయకులందరేంటి, భారత్ మా వైపే ఉంది, ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము, మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది, డైరెక్ట్గా మాట్లాడారు. ఇంకా మీకు సీక్రెట్ ఆపరేషన్స్ అంటే బలూచిస్తాన్కి సంబంధించిన నాయకులు ఢిల్లీ రావడము, అజిత్ దోవెల్ గారిని కలవడము, నెక్స్ట్ లెవెల్లో ఏంటండి ప్లానింగ్, ఏంటి స్ట్రాటజీ, ఇది మాట్లాడడం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం చూసారా, అక్కడ వాళ్ళు చేస్తున్న దారుణాలకు మనము తీర్చుకుంటున్న ప్రతీకారం. నువ్వు అక్కడ ఏమైతే చేస్తున్నావో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు బలూచిస్తాన్లో మీపై చేస్తారు. ఇప్పుడు ఇది ఎక్కడ జరిగింది అంటే కలాద్ అని అంటారండి. కలాద్ అనబడే ప్రాంతం, ఇది ఒక జంక్షన్. అంటే టిబెట్ నుంచి మీకు పిఓకే, అలాగే మీకు పాకిస్తాన్ నుంచి గ్వాదార్ పోర్ట్, ఇదంతా కూడా ఏంటంటే కలాద్ ద్వారానే మీరు వెళ్ళాలి. ఇంకా కరాచీ వెళ్ళాలన్నా కూడా ఈ కలాద్ అనబడే ప్రాంతం చూసారా, ఒక క్రిటికల్ జంక్షన్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, రోడ్ బ్లాక్స్ చేశారు. చూడండి, ఇక్కడ ఏదో సడన్గా పాకిస్తాన్ సైన్యము కనిపించింది, వాళ్ళ కాన్వాయ్, వాళ్ళ వ్యాన్లు ఉన్నాయి, సడన్గా మనం ఏదో బాంబులు వేసాము, దాడులు చేసాము, అలా కాదండి. ముందు రోడ్ బ్లాక్ చేశారు. ఎప్పుడైతే పాకిస్తాన్ పారాట్రూపర్స్ అక్కడ దాకా వచ్చారో రోడ్స్ అంతా మీకు మూసివేయబడి ఉండడంతో వాళ్ళకి డౌట్ వచ్చింది,
ఓహో ఇక్కడ ఏదో జరగబోతుంది, వెంటనే వాళ్ళ దగ్గర ఉండే శాటిలైట్ ఫోన్ల ద్వారా ఇక్కడ ఏదో జరగబోతుందంటే ఇంకా కూడా పాకిస్తాన్ ఆర్మీ రావాలి, ఎక్కువ మంది సైనికులు కావాలి అంటే హుటాహుటిగా అటువైపు నుంచి మీకు వ్యాన్లు వచ్చాయి. అంటే ప్లాన్ ఏంటి, ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు ఒక దగ్గరికి రావాలి. సో ఇది ఒక రకమైన ట్రాప్. సో ఈ ట్రాప్ తెలియక పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఏముందిలే వీళ్ళే కదా మేము ఎదిరించగలము అని అనుకున్నారు. సో వీళ్ళు ఓవరాల్గా అక్కడికి వచ్చారు, వ్యాన్లలో వచ్చారు. వచ్చిన తరువాత లెట్ us స్టార్ట్ ద గేమ్ అని చెప్పి వీళ్ళు అన్నారు. వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో దాడులు, గ్రైనేడ్స్ విసరడము, అక్కడికక్కడ అంటే అఫీషియల్గా పాకిస్తాన్ చెప్పేది 18 మంది మా సైనికులు మరణించారు, మీకు తీవ్రవాదులు 40కి పైగా ఇలా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మేము చనిపోవడం కాదండి, మేము ప్రాణత్యాగాలు చేశాము, కానీ అక్కడ తీవ్రవాదులు ఎంతమందిని లేపేసామో అని అంటాడు. వాళ్ళది ఏముండదండి, బాంబులు విసురుతారు, కాల్పులు జరుపుతారు, పక్కన ఉండే కొండల వైపు పారిపోతారు. మీరు వాళ్ళని ఏమీ చెయ్యలేరు. ఇట్ ఈస్ కాల్డ్ గరిల్లా వార్ఫేర్. మీకు ఇందులో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చాలా అనుభవము, సాఫిస్టికేటెడ్ వెపన్స్ వాళ్ళ వద్ద ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళే ఇచ్చారన్నారు. మరి అమెరికా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇవాళ ట్రంప్ గారు వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఈయన ఆడొచ్చు. కానీ ఇది ఏంటి, జో బైడెన్ వాళ్ళ బాస్, పాకిస్తాన్ యొక్క బాస్ జో బైడెన్ ఉన్నప్పుడు కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అమెరికా ఆయుధాలనే వాడుతున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మెల్లమెల్లగా ఈ ఆయుధాలు స్మగుల్ అయి వీళ్ళ దాకా కూడా వచ్చింది. ఈ లెక్కనేంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ పాకిస్తాన్ని 100% తమ శత్రువులుగా చూస్తున్నారు. వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలను అంతా కూడా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి ఇస్తున్నారు. అలాగే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి కూడా. అంటే ఏంటి, బూట్స్, మీకు తుపాకులు, వాళ్ళ వద్ద ఉండే హెల్మెట్లు, ఇవన్నీ కూడా సరఫరా చేయడం. మరి ఇండియా ఏం చేస్తుంది అంటే క్లియర్, పీఓకే దగ్గర జరుగుతున్న దానికి రివెంజ్ డ్రామా అన్నట్టుగా మనము ఏం చెయ్యాలో చేస్తున్నాము. ఇదంతా కూడా అజిత్ దోవెల్ డాక్టర్ మాట్లాడతారు. దీనికి ఏంటండి అంటే స్వయంగా మన దేశ ప్రధానమంత్రి చెప్తున్నారు, మీకు బలూచిస్తాన్కి స్వతంత్రము కావాలి, ప్రజలు అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారు, ప్రపంచ దేశాలు అందరూ కూడా కలిసి వాళ్ళకి ఫ్రీడమ్ని ఇప్పించాలి. ఎలా ఇప్పిస్తారండి, బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఒక భాగము కదా. అంటే మీరు పాకిస్తాన్తో యుద్ధము ప్రకటించే బలూచిస్తాన్ని విడిపించగలరు. మరి అలాంటప్పుడు ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది, అజిత్ దోవెల్ గారి ప్లాన్ ఏంటి, మనము వాళ్ళకి ఆయుధాలు డబ్బు ఇస్తున్నామా, పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని విడగొట్టాలి అని మనం ప్లాన్ చేస్తున్నామా, ఇదంతా కూడా సీక్రెట్ ఆపరేషన్స్. ఓపెన్గా చెప్పడము, వాళ్ళకి స్వతంత్రము, వెనుక నుంచి నడిపిస్తున్నది పాకిస్తాన్ ఆర్మీపై మనము చేస్తున్న పోరు. ఈ దెబ్బను పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. సో చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు, మా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అక్కడికి వచ్చి మా వాళ్లకు సెక్యూరిటీ ఇస్తారు అంటే చైనా వాడు ఎలా బలైపోతాడు అనేది వాడి ఊహకే అందదు. ఇప్పుడు ఒక 18 మంది ఒక రోజు ఒక రాత్రి పాకిస్తాన్ సైనికులు మరణించారు అంటే ఇది రోజు కదా. ఇప్పుడు మనమే ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాం, ప్రతిరోజు ఇలా పాకిస్తాన్ సైనికులు మరణించడం ఓకేనండి. అదే చైనాకు సంబంధించిన సైనికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఇలా జరిగితే డైలీ బేసిస్లో వాళ్ళ సైనికులు మరణిస్తూ ఉంటే జీ జింగ్పింగ్కి ఎంత చెడ్డ పేరు. ఎందుకురా మన సైన్యాన్ని అక్కడికి పంపిస్తున్నావు, అక్కడ వాళ్ళకి ఆర్మీ లేదా, వాళ్ళు వీళ్ళని ఆపలేరా, మన వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఇది కదా అడుగుతారు. పాకిస్తాన్ వాడు గొప్పగా ఏం చెప్పుకుంటున్నాడు, ఇది మా సావర్నిటీకి సంబంధించింది, మా దేశం యొక్క భద్రతకు సంబంధించింది, ఇంకొక దేశం యొక్క సైన్యం మా దేశంలోకి ఎలా వస్తారు అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ వీడు మాత్రము బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఆపలేకపోతున్నాడు. ఇది మీకు 2018 నుంచి మీరు డేటా తీసారు అనుకోండి, మొన్న 2024 హైయెస్ట్గా మీకు పాకిస్తాన్ సైనికులు మరణించారు. దాడులు విపరీతంగా పెరిగాయి. ఇలాగే కొనసాగితే, ఇలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క సపోర్టు ఉండి ఇమ్రాన్ ఖాన్ గారు బయటికి వస్తే పాకిస్తాన్ గతి ఏంటి, పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ఫండింగ్ మొత్తము కూడా డొనాల్డ్ ట్రంప్ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అంటారు. ఇది ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది. మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్పై ఇలా దాడులు చేస్తూ పోతూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ నిలబడగలదా, వాళ్ళ పరిస్థితి ఏంటి?
కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.